నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అంతరిక్షానికి నిచ్చెన వేసినట్టుగా హైదరాబాద్ లో అంతస్తులు పెరిగిపోతున్నాయి. నింగికి నేలకు మధ్య వారధి నిర్మాణమా అన్నట్టుగా పైపైకి బిల్డింగ్లు పాకుతూ పోతున్నాయి. తల మొత్తం ఎత్తి వెనక్కి వాలితే తప్ప లాస్ట్ ఫ్లోర్ ఎక్కడుందో కనపడడం లేదు. 2-3 ఇళ్లు పట్టే స్థలంలో ఒకదాని మీద ఒకటి కడుతూ 50 అంతస్తుల వరకు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ప్రభుత్వం ఇచ్చిన ఎఫ్ఎస్ఐ నిబంధనల సడలింపును దుర్వినియోగం చేస్తూ అడ్డగోలుగా బిల్డింగ్ నిర్మిస్తున్నారు. గాల్లో మేడలు సరే, వాటి పునాదులుండే భూమి సంగతేంటి? అంతస్తుల మీద అంతస్తులతో నగరానికి, పర్యావరణానికి హాని ఎంతవరకు ఉండబోతోంది? హైదరాబాద్ ఎఫ్ఎస్ఐ లిమిట్ ఎంత? అతిక్రమిస్తుందెంత? హైదరాబాద్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. నలువైపులా విస్తరించడానికి విశాలమైన భూమి ఉంది. కావాల్సిందల్లా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం. అదే మిస్ అయిపోతోంది. ఆకాశాన్ని తాకే భవంతులు నిర్మిస్తూ వేల మందిని ఒకే చోట పోగు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు అందుకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం లేదు. ట్రాఫిక్, తాగునీరు, భూగర్భ జలం, డ్రైనేజీ, పొల్యూషన్ వంటి కీలక అంశాలను మర్చిపోతూ నింగికి ఎగబాకుతున్నాయి. అవే నగరానికి చేటు చేస్తున్నాయి. అనుమతులు కొన్ని ఫ్లోర్లకే, అయినా నింగిని తాకే భవంతులు. హైదరాబాద్లో యథేచ్ఛగా అపార్ట్మెంట్ల నిర్మాణాలు. ప్రభుత్వానికి, కస్టమర్లకు టోకరా. భాగ్యనగర భవిష్యత్తుకు తీరని నష్టం. ఎఫ్ఎస్ఐ నిబంధనలు ఏం చెప్తున్నాయి? రియల్ ఎస్టేట్ సంస్థలు ఎలా తూట్లు పొడుస్తున్నాయి? ఈ అపార్ట్మెంట్లను చూసారా? నేల మీద నుంచి చూస్తే తల మొత్తం ఎత్తాల్సిందే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా దాదాపు 30 నుంచి 40 దాకా ఫ్లోర్లను కౌంట్ చేసుకుంటూ పోవాల్సిందే. నింగికి నిచ్చెన వేసినట్టుగా ఇలా కట్టుకుంటూ పోవడానికి వీల్లేదు. కేవలం కొన్ని ఫ్లోర్లకే ప్రభుత్వ అనుమతి ఉంటుంది. అయినా రూల్సు గిల్సు జాంతానయంటూ అంతరిక్షానికి ఎక్కుతూ పోయేందుకన్నట్టుగా ఫ్లోర్ల మీద ఫ్లోర్లు నిర్మించడానికి రూల్స్ ఒప్పుకోవు. అయినా అడుగు జాగా ఖాళీ లేకుండా ఆకాశానంటే బిల్డింగులు వెలిసిపోయాయి హైదరాబాద్లో. కోకాపేట, నానక్రామ్గూడ, తెల్లాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గౌలిదొడ్డి, నార్సింగ్ ఒకప్పుడు ఇవన్నీ హైదరాబాద్ శివారు ప్రాంతాలు. అంతా కొండలు, గుట్టలు, ముళ్ల పొదలు. కానీ ఇప్పుడు ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. కొండలు, గుట్టలు కరిగిపోయాయి. 30 నుంచి 40 ఫ్లోర్లకు మించిన బిల్డింగ్లే. ఆకాశాన్నంటేలా బిల్డింగులు కట్టడమేనా అభివృద్ధి అంటే? డెవలప్మెంట్ చాటున సిటీని కాంక్రీట్ జంగిల్గా మార్చడమేనా? సిటీ చుట్టూ 100 కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశమున్నా 1-2 ప్రాంతాల్లోనే బిల్డింగులు ఎందుకు వెలుస్తున్నాయి? పర్యావరణ సమతుల్యత ఏది? బహుళ అంతస్తుల నిర్మాణాలకు సంబంధించిన ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ నిబంధనలు ఏమయ్యాయి? ఎఫ్ఎస్ఐ, ఎఫ్ఏఆర్ లెక్కలు కాగితాలకే ఎందుకు పరిమితమయ్యాయి? అడుగు జాగా ఖాళీ వదలకుండా నిర్మించిన హైరైజ్డ్ బిల్డింగులతో నార్సింగ్, గచ్చిబౌలి, కోకాపేట, తెల్లాపూర్, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గౌరీదొడ్డి ప్రాంతాలకు ఎక్కిరిసిపోతున్నాయి. 1 ఎకరం స్థలంలో నిర్మించే భవనం కేవలం 2.5 లక్షల చదరపు అడుగులకు మించరాదన్నది ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ నిబంధన. కానీ ఈ ప్రాంతాల్లో ఎకరం జాగాలో సుమారు 10 నుంచి 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన బిల్డింగ్లే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ సిటీలోని ఐటీ జోన్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అత్యధికంగా ఉన్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. భారీ విస్తీర్ణంలో నిర్మించిన హైరైజ్డ్ బిల్డింగ్లో వందలాది ఫ్యామిలీలుంటున్నాయి. వేలాది మంది నివాసం ఉంటున్నారు. ఇందులోని ఉద్యోగులంతా బయటకు రావడంతో కార్లు, 2 వీలర్లు వేలాదిగా ఒక్కసారిగా రోడ్డెక్కుతున్నాయి. ఐటీ కారిడార్లో పీక్ అవర్స్లో ఎక్కడికక్కడే స్తంభిస్తోంది ట్రాఫిక్. ఖాళీ వదలకుండా లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న భవంతుల కారణంగా సిటీ కాంక్రీట్ జంగిల్గా మారింది. మోస్తరు వర్షాలకే నగరం నీటిపై తేలియాడుతోంది. కాలనీలు కాలువలవుతున్నాయి. వర్షపు నీరు ఇంకే దారు లేక వరద నీరు ముంచెత్తుతోంది. భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. భారీ భవనాల చుట్టూ గ్రీన్ బెల్ట్ అవసరమైనంత మేర లేకపోవడం, వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము, ధూళితో కాలుష్యం పెరుగుతోంది. వాయు నాణ్యత తగ్గి నగరవాసులు రోగాల పాలవుతున్నారు. కాంక్రీట్ భవంతులు, అద్దాల మేడలతో అతినీల లోహిత కిరణాల తీవ్రత పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. భూతాపం వాతావరణంలో కలిసే పరిస్థితి లేక అధిక వేడితో జనాలు మలమలా మాడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎకరం స్థలంలో కేవలం 1.23 లక్షల చదరపు అడుగుల భవనాలు మాత్రమే అనుమతులిస్తున్నారు. అంతకుమించి నిర్మాణాలు చేపడితే ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వాణిజ్య రాజధాని ముంబైలో ఎకరం స్థలంలో 2.55 లక్షల చదరపు అడుగుల భవనాలకే పర్మిషన్. బెంగళూరులో కేవలం 2.5 లక్షల చదరపు అడుగులు మాత్రమే. చెన్నైలో 3.25 లక్షల చదరపు అడుగులే. పూణేలో కేవలం 2 లక్షల చదరపు అడుగుల భవనాలకే పర్మిషన్లు ఇస్తున్నారు. కానీ గ్రేటర్ సిటీలో మాత్రం ఈ నిబంధనలేవీ లేవు.
ఐటీ, ఓపీఓ, కేపీఓ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ నిబంధనలు ఎత్తేసింది. ఇదే ఇప్పుడు రియల్టర్లకు వరంగా మారిందే, పర్యావరణానికి శాపమైందే. ఎకరం జాగాలో ఏకంగా 10 నుంచి 15 లక్షల చదరపు అడుగుల మేర హైరైజ్డ్ బిల్డింగులు నిర్మిస్తున్నట్టు చెప్తున్న రిపోర్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ గాలిలో కడుతున్న మేడలు నగర భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయా? పరిమితికి మించిన ఫ్లోర్లతో రికార్డు స్థాయి హైరైజ్ బిల్డింగ్లంటూ నిర్మిస్తున్న బడా నిర్మాణాల వల్ల నష్టాలే తప్ప లాభాలు లేవు. బిల్డర్లకు లాభాలు తెచ్చిపెడుతూ కొనుగోలుదారులకు తెల్ల ఏనుగులుగా మారుతున్న అపార్ట్మెంట్ల అమ్మకాలతో హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ గా మారిపోతోంది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కు హైదరాబాద్ లో చట్టాలు లేకపోవడంతో బడా బిల్డర్లు కోట్లు వెనకేసుకుంటున్నారు. కస్టమర్లు కూడా కోట్లలో నష్టపోతున్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పేరుతో రియల్ ఎస్టేట్ మాయాజాలం అంతా ఇంత కాదు. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 1.5 కోటిన్నరకు పైగా జనాభా. రోజురోజుకు సిటీ విస్తరిస్తోంది. పెరుగుతున్న సిటీకి అనుగుణంగా విల్లాల వ్యాపారం దూసుకుపోతోంది. హైరైజ్డ్ అపార్ట్మెంట్లు లక్షల్లో వెలుస్తున్నాయి. అయినప్పటికీ హైదరాబాద్లోని బడా బిల్డర్ల మార్కెటింగ్ లాభాపేక్షతో హైరైజ్డ్ ఫ్లోర్ల నిర్మాణం భవిష్యత్తుకు చేటు కలిగించేలా తయారైంది. గ్రేటర్ చుట్టూ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ హైదరాబాద్లో 10 లేదా 20 ఫ్లోర్ల బిల్డింగులు మాత్రమే నిర్మాణాలు జరిగేవి. ఆ నిర్మాణాలకు అవసరమైన మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకునే రియల్టర్లు అపార్ట్మెంట్లు కట్టేవారు. జీహెచ్ఎంసీ అనుమతులు, వాటర్ బోర్డు పర్మిషన్స్, విద్యుత్ కనెక్షన్లు లాంటి అత్యవసర సదుపాయాలన్నీ పూర్తయిన తర్వాతనే అపార్ట్మెంట్ ఫ్లాట్లుగా అమ్మకాలు చేపట్టేవారు. 10 ఏళ్లుగా గ్రేటర్ సిటీలో ట్రెండ్ మారిందే. తెలంగాణ ప్రభుత్వం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పేరిట బహుళంతస్తుల నిర్మాణాలు ఎన్నైనా చేపట్టవచ్చని, వాటికి ఎలాంటి పరిమితులు, పరిధులు లేవని రెరా రూపంలో బిల్డర్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని బడా రియల్టర్లు, మీడియం, ఆ పై స్థాయి మీడియం బిల్డర్లు దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ నార్త్, ఈస్ట్, సౌత్, సెంట్రల్ హైదరాబాద్లో 3 నుంచి 20 ఫ్లోర్ల వరకు అపార్ట్మెంట్ల నిర్మాణాలున్నాయి. కానీ వెస్ట్ హైదరాబాద్ మొత్తమంతా ఎఫ్ఎస్ఐ లిమిట్ లేని బహుళంతస్తుల నిర్మాణాలే. హైదరాబాద్ వెస్ట్ ప్రాంతమంతా ఐటీ కంపెనీలు, హార్డ్వేర్ పార్కులు, అర్బన్ కల్చర్కు కేంద్రంగా మారింది. విదేశాల్లోని మెట్రో సిటీలను తలదన్నేలా వెస్ట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. తెల్లాపూర్, కొల్లూరు, గోపన్పల్లి, శంకర్పల్లి, కొండాపూర్, మియాపూర్, పటాన్చెరు, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వట్టినాగులపల్లి, కోకాపేట, నార్సింగ్తో పాటు ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న కీలక ప్రాంతాల్లో ఇప్పుడు హైరైజ్డ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సిటీలో బహుళ అంతస్తుల నిర్మాణానికి ఎఫ్ఎస్ఐ ఆంక్షలు లేకపోవడంతో ఈ ప్రాంతాల్లో బిల్డర్లు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం ఇస్తున్నామన్న రియల్టర్ల లాభాపేక్ష సిటీలో ఎఫ్ఎస్ఐ నిర్మాణాలకు కేంద్రంగా మారింది. దీనిపై మొన్నటి క్రెడాయ్ ఎక్స్పోలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎకరంలో ఒక 4.5-5 ఎఫ్ఎస్ఐ ఉంటే బాగుంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది. లేకపోతే మేము కూడా ఏం చేయాల్సి వస్తుంది ఆటోమేటిక్గా, బెంగళూరు మాదిరిగా ఇంకోల్ మాదిరిగా మాకు కూడా తప్పదు. వీల్ ఆల్సో హ్యావ్ టు కమ్ అవుట్ విత్ రెస్ట్రిక్టివ్ మోడల్ విచ్ విల్ హర్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ద సిటీ ఆల్సో. India like country, it's understandable that you want to maximize the benefit, but if you don't focus on the basics, kinda parking, sewerage, drinking water, ivevi lekunda vertical ga nenu 100 antastula buildinglu kadtanante, it will hurt all of us and it will hurt the city. So swiya niyantrana, before we are compelled to come out with restrictive FSI, I humbly request CREDAI, I humbly request all the builder organizations, స్వీయ నియంత్రణ పాటించండి. ఎవరు ఎన్ని ఫ్లోర్లైనా కట్టేసుకోవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలను బిల్డర్లు దుర్వినియోగం చేస్తున్నారు. హైదరాబాద్ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. అక్రమ అనుమతులతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ నిర్లక్ష్యం వల్ల కూడా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనువు కాని చోట పునాది రాళ్లు పడుతున్నాయి. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఏ ప్రాంతంలో ఎన్ని అంతస్తులు కట్టుకోవాలో క్లియర్ కట్ గా చెప్పేదే ఎఫ్ఎస్ఐ. అంతకు మించి ఒక ఫ్లోర్ కూడా అదనంగా కట్టడానికి వీల్లేదు. అయినా సరే ఒకదానిపై ఒకటి అలా పైకి ఎగబెక్కలా అంతస్తులు పెరిగిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో నిబంధనలకు తిలోదకాలిచ్చే రియల్టర్ల తాట తీసేదెవరు? ఎవ్వరి మాట విన్ని సీతయ్యల్లా ఇంతెత్తున అపార్ట్మెంట్లు కట్టేస్తూ పోతున్న రియల్టర్లపై ప్రభుత్వం కొరడా జులిపించక తప్పని పనా? హైదరాబాద్ ప్రత్యేకతలే వేరు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర రాజధానికి లేనంత అడ్వాంటేజ్ హైదరాబాద్కుందే. 100 కిలోమీటర్ల వరకు నలువైపులా విస్తరించడానికి విశాలమైన భూమి ఉంది. కావలసిందల్లా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అటు ప్రభుత్వం, ఇటు రియల్ ఎస్టేట్ సంస్థల బాధ్యత. కానీ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని రియల్టర్లు గాలి కొదిలేస్తూ
సిటీలోని రద్దీ ప్రాంతాల్లో 50 నుంచి 40 ఫ్లోర్లకు అనుమతులిచ్చి ఒకే చోట వేల మంది జనం పోగుపడేటట్లుగా చేస్తున్నారు. ఒక అర్బన్ ఎక్స్పాన్షన్ అనేది ఒక లిమిటెడ్గా ఉండాలి, కానీ ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతే అది చాలక మళ్ళీ వెర్టికల్గా పోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి పర్యావరణం, 2 రిస్క్ ఏంటంటే మన హైదరాబాద్లో 20 అంతస్తులకు పైన ఫైర్ సర్వీసు వాళ్ళని రెస్క్యూ చేసేయడానికి ఫెసిలిటీ ఉందా అంటే వాళ్ళు చచ్చినా మనకు పర్వాలేదు. సిటీలో ఒకప్పుడు అత్యంత ఖరీదైన ప్రాంతాలైన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో 3 ఫ్లోర్లు కట్టడానికి కుదరదు. వాటితో పాటు కంటోన్మెంట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు లేవు. ఈ 3 ప్రాంతాలు మినహా మిగిలిన ఏరియాల్లోనూ మల్టీ స్టోర్ భవనాలు కట్టడానికి విచ్చలవిడిగా అనుమతులిస్తున్నారు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపల్ శాఖ అధికారులు. వీరిచ్చే అనుమతుల్లో లెక్కాపత్రం లేదు. 1 ఎకరం స్థలంలో ఎంతమంది జనం నివసించొచ్చు అన్నదానికి లెక్కేమైనా ఉందా అంటే అది పేపర్లో తప్ప ప్రాక్టికల్గా అస్సలు లేదు. దీంతో ఎఫ్ఎస్ఐ పేరుతో జరుగుతున్న దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోడ్స్ వచ్చేసరికి ఎప్పుడో డెవలప్ చేసిన రోడ్స్ ఇవి. మరి ఈ రోడ్స్ని బట్టి మరి 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఎక్కువ ట్రాఫిక్ సమస్య, అట్లాగే డ్రైనేజ్ సమస్య, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని పర్ ఏకర్కి 1,75,000 ఎస్ఎఫ్టీ పర్మిషన్ లోపే ఇచ్చినట్టుగాను, అట్లాగే పర్మిషన్ ఫ్లోర్ హైట్ వచ్చేసరికి 18 ఫ్లోర్స్కి లిమిట్ చేసినట్లయితే అలా ఇవ్వటం వల్ల చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. బహుళ అంతస్తుల నిర్మాణాల వల్ల హైదరాబాద్ అంతటా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మియాపూర్, కొండాపూర్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో 10 ఎకరాల్లో 50 అంతస్తుల టవర్లేసి 1000 ప్లాట్లతో అపార్ట్మెంట్లు ఒకే దగ్గర కట్టేస్తున్నారు. అంటే ఒకే దగ్గర 4-5 వేల కుటుంబాలుంటున్నాయి. ఇలా వెస్ట్ హైదరాబాద్ మొత్తంగా హైరైజ్డ్ ఫ్లోర్ల నిర్మాణాలతో నిండిపోతోంది. దీంతో ఒకే ఏరియాలో లక్షల మంది పోగవుతున్నారు. దీంతో పాటు కూకట్పల్లి, నార్సింగ్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ప్రాంతాల్లో ఎటు చూసినా 40 అంతస్తుల భవంతులే వెలిశాయి. ఆంక్షలు లేని ఎఫ్ఎస్ఐ నిర్మాణాలకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలపై బిల్డర్లు, రియల్టర్లు దృష్టి పెట్టడం లేదు. ఓ 50 అంతస్తుల హైరైజ్డ్ ఫ్లోర్ అపార్ట్మెంట్లో కనీసం 2 నుంచి 3 వేల మంది నివసిస్తారనుకున్నా అంతమందికి అవసరమైన తాగునీరు, డ్రైనేజ్, భూగర్భ జలాలు ఏ మేరకు అవసరమన్న కనీస లెక్కలు కూడా వేయకుండా నిర్మాణాలు జరుపుతున్నారు. దీనికి తోడు పర్యావరణ కాలుష్యం, నియంత్రణ లేని ట్రాఫిక్ రద్దీ, ఒక బహుళ అంతస్తుల భవనం నుంచే కనీసం 800 నుంచి 1000 వాహనాలు రోడ్లపైకి వస్తూ ఉండడంతో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు నగరమంతా నరకంగా మారి ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొన్ని ఏరియాస్లో దానికి లిమిటెడ్ ఉంటుంది కెపాసిటీ, అది చూసుకొని వేయాలి. ఇది 40 స్టోరీలు కట్టడానికి ఈ ల్యాండ్ పనికి వస్తుందా, ఇక్కడ స్టెబిలిటీ ఉందా, తర్వాత వాటర్ అండర్ గ్రౌండ్లో ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు అవి ఏమి చూడటం లేదండి. ఇన్స్టెంట్గా ఈ ఏరియాలో మనం యాక్షన్ చేద్దాం, ఈ ల్యాండ్ ఇది మనకి ఇంత డబ్బులు వస్తుంది అని వేస్తున్నారే, కానీ దానికి ఈ ఏరియా పనికి వస్తుందా లేదా అనేది లేదు. నియంత్రణ లేని హైరైజ్డ్ ఫ్లోర్ ఎఫ్ఎస్ఐ నిర్మాణాల వల్ల హైదరాబాద్ భవిష్యత్తు భారీ ప్రమాదంలో పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బిల్డర్లు, రియల్టర్ల కోసం ఇబ్బడి ముబ్బడిగా అనుమతులిస్తే భవిష్యత్తు చాలా దారుణంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను ఇప్పుడే గుర్తించకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ మరో ముంబైలా మారే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ప్రభుత్వం కూడా ఎఫ్ఎస్ఐపై సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఏ ప్రాంతంలో ఎన్ని అంతస్తులు కట్టుకోవాలో క్లియర్ కట్ గా చెప్తుంది. మరి అంతకు మించి ఒక్క ఫ్లోర్ కూడా అదనంగా కట్టడానికి వీలేదు. అయినా సరే ఒకదానిపై ఒకటి అలా పైపైకి ఎగబెగలా అంతస్తులన్నీ పెరిగిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో నిబంధనలకు తిలోదకాలిచ్చే రియల్టర్ల తాట తీసేదెవరు? నగరాల భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఆయా సిటీల్లో కూడా ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉంటాయి. వాటిని బట్టి నిర్మాణాలుండాలి. అందుకే ఒక ప్రాంతంలో ఎంత స్థలంలో ఎంత మేర నిర్మాణం చేపట్టడానికి యోగ్యంగా ఉంటుందో నిర్ధారించేందుకే ఎఫ్ఎస్ఐని రూపొందించారు. ఎఫ్ఎస్ఐ విలువను సిటీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయిస్తుంది. ఈ వాల్యూ ఒక్కో నగరానికి ఒక్కో విధంగా ఉంటుంది. డిటిసిపి అనేది సిటీ ఎఫ్ఎస్ఐ విలువను నిర్ణయించడానికి బాధ్యత వహించే పాలక మండలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలతో పోలిస్తే ఎఫ్ఎస్ఐ విలువలు ఇండియాలోనే తక్కువగా ఉన్నాయి.
ఒక నగరంలో ఎఫ్ఎస్ఐ విలువ 3గా ఉంటే ప్లాట్ మొత్తం వైశాల్యం 2000 చదరపు అడుగులు ఉంటే ఆ నిర్మాణం కోసం మొత్తం కవరేజ్ ప్రాంతం లేదా అంతర్నిర్మిత ప్రాంతం 3x2000 చదరపు అడుగులు ఉండాలి. అంటే డెవలపర్ 6000 చదరపు అడుగుల చొప్పున అంతస్తులతో భవనాన్ని బాగా నిర్మించగలడని అర్థం. ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది ఒక గజానికి ఎంత స్క్వేర్ ఫీట్ కట్టచ్చు. మన దగ్గర ఒక 1000 గజాలు ఉంటే 1000 గజాల్లో ఒక 30,000 స్క్వేర్ ఫీట్ కడటానికి మనకి ఒక ఆస్కారం ఉంటుందండి. ఈ 30,000 స్క్వేర్ ఫీట్ని మనము 5 ఫ్లోర్లో కడుతున్నామా 8 ఫ్లోర్లో కడుతున్నామా అనే నిబంధనలు, డెసిషన్, దానికి కావాల్సిన చుట్టుపక్కల చేయగలిగే డిఫరెంట్ కండిషన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుందండి. కానీ ఎఫ్ఎస్ఐ నిబంధనలు చాలా మంది రియల్టర్లు కాలరాస్తున్నారు. హైదరాబాద్లో అడ్డగోలుగా భవనాల నిర్మాణాలు సాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ నిబంధనలను ఖరారు చేసే బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై ఉంది. నగరంలో రియల్ ఎస్టేట్ వృద్ధిని ప్రోత్సహించేందుకు ఎఫ్ఎస్ఐ రూల్స్ ఎత్తివేసింది టీ సర్కార్. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఎఫ్ఎస్ఐ ఆంక్షలు అన్నిటినీ గవర్నింగ్ అథారిటీ తొలగించింది. ప్రత్యేకించి ఎటువంటి పరిమితి లేకుండా ఉచిత ఎఫ్ఎస్ఐ అమల్లో ఉంది. అభివృద్ధిలో భాగంగా ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చని ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. హైదరాబాద్లో అపరిమిత ఎఫ్ఎస్ఐ కారణంగా డెవలపర్లు తమకు నచ్చినట్టు నిర్మాణాలు చేపట్టొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ ఎఫ్ఎస్ఐ వాల్యూ 9 నుంచి 13గా ఉంది. ఇండియాలో ఎఫ్ఎస్ఐ వాల్యూ ఎక్కువగా ఉన్న ఏకైక నగరం హైదరాబాద్. ఇక్కడ సగటు ఎఫ్ఎస్ఐ వాల్యూ 6 నుంచి 7 పరిధిలో ఉంటుంది. జాతీయ సగటు ఎఫ్ఎస్ఐ 2 నుంచి 2.5 మధ్య ఉంది. అభివృద్ధి కోసమంటూ సర్కారిచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేస్తున్నారు రియల్టర్లు. ఆకాశాన్ని తాకేలా అపార్ట్మెంట్లు కడుతున్నారు రియల్టర్లు. హైదరాబాద్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్ట్ చేస్తేనే డెవలప్మెంట్కి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు రిస్ట్రిక్షన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది. లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి అందుబాటులో ధరలు లేవు. కారణం ఒక ఎకరానికి కొన్ని చోట్ల 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు. కాబట్టి అక్కడ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతుంది. అదే ల్యాండ్ కాస్ట్ బేరేజ్ చేసుకుంటాం, వేరే వాళ్ళు కూడా అదే ల్యాండ్ కాస్ట్ రావాలని కోరుకోవడం జరిగితే అలా ఎస్ఎఫ్టీ కాస్ట్ పెరిగిపోవటం. ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం, ఒకే దగ్గర 100 కుటుంబాలు పోగుపట్టడం వల్ల ఎన్నో సమస్యలు. అందులో ఒకటి ట్రాఫిక్, మంచినీటి కొరత, డ్రైనేజ్ సమస్య, భూగర్భ జలాలు అంతరించడం, పొల్యూషన్, ఇలా ఎన్నో మరెన్నో. కోట్లకు కోట్లు వెనకేసుకునేందుకు ఎలాంటి నియమాలు, నైతిక విలువలు పాటించని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు హైదరాబాద్ నగర ఫ్యూచర్ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆకాశమే హద్దుగా అంతస్తులు కడుతూ పోతున్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎఫ్ఎస్ఐ నిబంధనలు మళ్లీ అమల్లోకి తేవాలి. లేదంటే అందమైన అద్భుతమైన హైదరాబాద్ నగరం కిక్కిరిసిన, ఇరుకైన, ఇంతెత్తున అపార్ట్మెంట్లతో మరింతగా కాంక్రీట్ జంగిల్లా మారిపోతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.